దేవుని ప్రశస్త నామంలో మీకందరికీ చక్కని ఉదయకాల సమయాన మరి శుభములు తెలియజేస్తూ ఈ అడ్వెంట్ సీజన్లో మనం ఉంటుండగా ఈ రెండవ ఆదివారం దేవుని మందిరానికి చేరి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో స్తుతులు కృతజ్ఞతలు మనము చెల్లించబద్దులమవుతున్నాం. చాలా చక్కని పాట క్వైర్ బృందం పాడి వినిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. క్వైర్ వారిని అభినందిస్తూ ఉంటున్నాం. ప్రియులరా, చదవబడినటువంటి వాక్య భాగంలో యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను వాక్యంలో మనం గమనిస్తాం. దేవుని ప్రవక్త అయినటువంటి యెషయా గారి యొక్క దర్శనం, ఆయన దర్శనంలో కలిగిన ఒక చక్కని దేవోక్తి. ప్రియులరా, ఈ విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటే ఎవరి గురించి ఈ దర్శనం, ఎందుకు ఈ దేవోక్తి, ఇవి ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈరోజు ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి సందర్భంలో వాకింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద లార్డ్, యెహోవా వెలుగులో నడుచుకుందాము అని చెప్పి ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. చాలా కాలం క్రిందట ఒకసారి ఒక సండే స్కూల్ ర్యాలీ జరుగుతూ ఉందంట. ఆ సండే స్కూల్ ర్యాలీ జరుగుతున్నటువంటి టైంలో ఒక్కొక్క క్లాస్ స్టేజ్ మీదకి వచ్చి కంఠత వాక్యం చెప్పి ఆ స్టేజ్ నుంచి కిందికి దిగిపోయేవారు. అలా ఒక చిన్న అబ్బాయి వచ్చి నిలబడ్డాడు ఒక క్లాస్లో. ఆ చిన్న అబ్బాయి వచ్చి ఆ మైక్ ముందర నిలబడి ఆ అశేష జన సందడిని చూసి నేర్చుకున్నటువంటి వాక్యం కాస్త మర్చిపోయాడు. టీచర్ ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఎదుట తల్లి కూర్చుని ఉంది. తల్లి కూర్చుని ఆ అబ్బాయికి ప్రాంప్ట్ చేస్తుంది ఆ వాక్యం ఏంటి అని. యాక్షన్స్తో చెప్తుంది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, అదే చెప్పు అనింది. వెంటనే ఆ బాబు తల్లి వంక చూసి తల్లి మాటలు పట్టేసి, మై మమ్మీ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నా తల్లి లోకానికి వెలుగని ఆ చిన్నోడు గట్టిగా చెప్పాడంట. ప్రియ దేవుని సంఘమా, యెషయా ప్రవక్త అలనాడు యూదయ సమాజానికి ఆయన రాస్తూ ఉన్నాడు. యెరూషలేము గురించినటువంటి ఒక ప్రత్యేకమైన దేవోక్తి దేవుని సేవకునికి వచ్చి ఉండగా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క దక్షిణ రాజ్యమైనటువంటి యూదాకు అక్కడ రాజధాని యెరూషలేము. ఆ యెరూషలేము ఉద్దేశించి దాని గురించి రాస్తున్నటువంటి మాట. ఇదే వాక్య భాగాన్ని యెషయా గ్రంథం 2:1 నుంచి 5 దాకా ఉన్నటువంటి వచనాలు క్రాస్ రెఫరెన్స్ తీసుకుంటే మీకా గ్రంథంలో మనం 4వ అధ్యాయము 1-3 వచనాల్లో కూడా దీన్ని చూస్తాం. కనుక ఈ ఇద్దరు కూడా, యెషయా భక్తుడైతేనేమి మీకా భక్తుడైతేనేమి, ఆ ప్రవక్తలు వారు సమకాలికులు లేదా వారు కంటెంపరీస్ అని చెప్పి మనం ఇందులో అర్థం చేసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇద్దరికి ఒకే దేవోక్తి, ఎందుకు ఇద్దరికి ఒకే విషయం గురించినటువంటి దేవోక్తి? ఆ సందర్భంలో మనం గమనించినట్లయితే 2 ప్రగాఢమైనటువంటి ఉద్దేశాలతో. ఒక ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యము స్థాపించబడాలి. రెండవది ఏంటంటే దేవుని వాక్యానికి ఒక విలువ ప్రత్యేకించి ఆ సమాజం గుర్తించాలి అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు దయచేయటం జరిగింది. యెషయా గ్రంథాన్ని మనం గమనిస్తే ఆ పుస్తకం అంతా కూడా, ఈ పాత నిబంధన గ్రంథంలో సారాంశం అంతా గమనిస్తే యెషయా గ్రంథములు కనబడుతుంది. నూతన నిబంధన గ్రంథం యొక్క సారాంశం అంతా ఒకవేళ ఎక్కడైనా చూడాలి పాత నిబంధన గ్రంథంలో అంటే యెషయా గ్రంథంలో అది మనకు స్పష్టంగా అది అగుపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్రంథంలో మనము ప్రాథమికంగా గమనించినట్లయితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుడు తన ప్రజలను నిబంధన సంబంధమైనటువంటి ఒక స్వాస్థ్యముగా, ఒక గుర్తుగా వారిని ఏర్పరచుకొని వారిని ఈ లోకంలో అనేకమైనటువంటి దేశములకు వీరు మాదిరికరమైనటువంటి జీవితం జీవించాలని దేవుడు ఆశించాడు. అయితే జరిగింది ఏంటంటే క్రమేణా టైమ్ అండ్ అగైన్ దిస్ పీపుల్ దే డిజోబేడ్ గాడ్. దేవునికి విరోధంగా, దేవునికి అవిధేయులై వారు జీవించడం అనేటువంటిది జరిగింది. అయితే ఏం జరిగింది తద్వారా అని చెప్పేసి ఆలోచన చేస్తే దేవుడు వారిని
క్రమశిక్షణ చర్యలు వారి పట్ల తీసుకున్నాడు. అందుకనే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుని వారికి ప్రత్యేకమైనటువంటి రీతిలో తన యొక్క విషయాన్ని, తన యొక్క కనికరాన్ని కూడా వారికి వ్యక్తపరిచినట్లుగా గమనిస్తుంటున్నాం. దయచేసి గమనించాలి, ఈ విషయాలు చూస్తుంటే యెషయా గ్రంథంలో ఆ యొక్క డిజోబీడియన్స్ ఉంటే డిసిప్లిన్ ఉంది. డిసిప్లిన్ దేనికి అని చెప్పేసి ఆలోచన చేస్తే ఆ యొక్క ఇంపెండింగ్ డిజాస్టర్ ఏదైతే వస్తుందో దాని నుంచి వారిని తప్పించటానికి ఈ యొక్క ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఈ యెషయా గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే చాలా చక్కని విషయాలు ఇక్కడ మనం చూడగలం. ఈ యెషయా గ్రంథం అంతా కూడా ఇది ఏమని చెప్పేసి అంటారంటే, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రాఫెసీస్ గివెన్ ఓవర్ ద పాస్ట్ 40 years. 40 సంవత్సరాల ఈ వ్యవధిలో ఇవ్వబడినటువంటి ప్రవచన వాక్య సారాంశమే ఈ యెషయా గ్రంథంలో మనము చాలా అద్భుతంగా మనం చూడగలం. ప్రియ దేవుని సమాజమా, దేవుడు ఆ ప్రజలకు ఇస్తున్నటువంటి గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీకు ఒక రాజు వస్తాడు అన్నటువంటి ఒక గుడ్ న్యూస్ ఉంది. ఈ శుభవార్త ఎలాంటి గుడ్ న్యూస్ అంటే, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు మీ రాజు, ఆలోచనకర్త మీ రాజు, బలవంతుడైనటువంటి దేవుడు మీ రాజు, నిత్యము మీతో ఉండేటువంటి తండ్రి మీ రాజు. ఆయన ఎవరంటే సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడినటువంటి ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దావీదు సింహాసనము, ఆయన సింహాసనం పైన నిత్యము ఉంటాడన్నటువంటి ఆ మాటను వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ఇదే విషయాన్ని ఈ యెషయా గ్రంథంలో మనం ఆలోచన చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మనకు తెలియవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిది, ఈ రాజునే కొంచెం మనం ముందుకు వెళ్తే ఆయనను ఎలాగా ఈ యొక్క గ్రంథకర్త పోర్ట్రే చేశాడని చెప్పేసి ఆలోచన చేస్తే, ఈయనను ఒక శ్రమ అనుభవిస్తున్నటువంటి ఒక సేవకుడిగా అక్కడున్నటువంటి ఆ యొక్క అధ్యాయాలలో మనము ఆయనను చిత్రీకరించడం గమనిస్తుంటున్నాం. వి సీ హిమ్ బీయింగ్ పోర్ట్రేడ్ యాజ్ ఎ సఫరింగ్ సర్వెంట్. దయచేసి గమనించండి, ఈ సర్వెంట్ అన్నటువంటి మాటకు ఉజ్జియా అన్నటువంటి రాజును సేవకుడిగా చిత్రీకరించారు, హిజ్కియా రాజును ఒక సేవకుడిగా చిత్రీకరించారు, జోసియా అన్నటువంటి రాజును లేదా ఇర్మియాను, ఇలా చూస్తే యెహెజ్కేలును కూడా ఇక్కడ ఒక సేవకుడిగా గుర్తించారు, చిత్రీకరించినట్లుగా గమనిస్తున్నాం. అయితే వ్యత్యాసం ఏంటి అని చెప్పి అంటే, ఈ 53వ అధ్యాయంకి వచ్చేసరికి ఈయన శ్రమ సేవకుడిగా ఏంటి అంటే, ఆయనలో ఏ దోషమును లేదు, ఆయనలో ఏ తప్పు లేదు. కానీ ఆయన ఏంటంటే, ఆయన మానవుడిగా ఈ లోకంలో మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు. మనము పొందవలసినటువంటి ఆ యొక్క శిక్ష ఆయన పొందాడు. అవును, ఆయన ఎలా మరణించాడు అని చెప్పి ఆ యొక్క సేవకుని గురించి రాయబడిందంటే, ఆయన నేరస్తులలో ఒకనిగా ఆయనను అక్కడ ఉంచారు అన్నటువంటి మాటను గమనిస్తున్నాం. ఆయనలో ఏ దోషమును లేనప్పటికీ అన్నటువంటి ఈ సత్యాన్ని గమనిస్తున్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సేవకుని గురించినటువంటి మాట ఏంటంటే, ధనవంతులతో ఈయనకు ఒక సమాధి చేయబడుతుంది వారి మధ్య అన్నటువంటిది మనం గమనిస్తే, ఈయన తిరుగా లేపబడతాడు అన్నటువంటి ఈ యొక్క విషయాన్ని ఈ గ్రంథంలో బహు స్పష్టంగా చూడగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినాల్లో ఎలాగుంది మరి యెషయా గ్రంథ ఈ కాంటెక్స్ట్ అని చెప్పేసి అంటే, టైమ్ అండ్ అగైన్ అక్కడున్నటువంటి రాజులకు నచ్చింది ఏంటి అనంటే, వారు యుద్ధాలు చేసేటువంటి నేపథ్యం అది. దేవుని ప్రజలు కాన్స్టెంట్గా ఆ యుద్ధం కొరకు సిద్ధపడవలసినటువంటి అవసరత ఏర్పడింది. ఇక్కడ వచ్చేటువంటి ఈ యొక్క ప్రవచన ఈ దర్శనములో దేవుడు చాలా ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతున్నాడు. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము శిఖరమున సిద్ధపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరని ఈ వాక్యంలో గమనిస్తున్నాం. ప్రేమైన దేవుని సంఘమా, ఈ నేపథ్యాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని ప్రజలకు మొదట హెచ్చరిక వచ్చింది, బాబు మీ జీవితాలు సరి చేసుకోండి, లేదంటే మీకు ఏమి ఎదురవుతుందంటే మిమ్మల్ని చెరకనిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. యు విల్ బి టేకెన్ యాజ్ క్యాప్టివ్స్ బై యువర్ ఎనిమీస్ అని చెప్పి ఈ యొక్క సందేశము ఆ ప్రజలకు వస్తూ వచ్చింది. అయితే జరిగింది ఏంటంటే, దేవుని సందేశాన్ని వారు నమ్మటానికి ఇష్టపడలేదు, దేవుని సందేశాన్ని స్వీకరించటానికి ఇష్టపడలేదు. చాలాసార్లు అలాగనే ఉంటాం మన జీవితం కూడా.
దేవుని హెచ్చరిక వస్తే సరి చేసుకోవటానికి ఇష్టపడము, వినటానికి ఇష్టపడము. దానిని పెడచెవి పెట్టి మన తరీక, మన వైఖరి, నా విధానము నాదే అని చెప్పి వెళ్తా ఉంటే, ఇదిగో వాక్యంలో ఒక చక్కని ఒక మాదిరి దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. దేర్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ టు కైండ్లీ ఫాలో అని వాక్యంలో గమనిస్తున్నాం. దేవుని ప్రజలు చెరకనిపోబడినటువంటి ఈ కాంటెక్స్ట్ను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆ యొక్క చెరకనిపోబడినప్పుడు ఆ చెరలో ఆ క్యాప్టివ్స్గా ఉంటూ ఉన్నారు, రెఫ్యూజెస్గా ఉంటూ ఉన్నారు. అక్కడ ఎగ్జైలిక్ సిచ్యువేషన్లో వారు ఎలాగా ఉంటూ ఉన్నారంటే భయంకరమైన శ్రమకు గురి అవుతుంటున్నారు. వారి జీవితాలు ఎదుగో అతలాకుతల పరిస్థితుల్లో ఉంటా ఉన్నాయి. దే వర్ యాజ్ రెఫ్యూజీస్ అని చెప్పి అంటే శరణార్థులుగా ఉంటూ ఉన్నారు. ఎదుగో కాందిశీకులుగా ఉంటున్నారు, శరణాగతులుగా. ఆ కాంటెక్స్లో వారు చెరకనిపోబడినటువంటి ప్రజలుగా మనం గమనిస్తున్నాం. అయితే ఒక మాట గమనించాలి, అక్కడ ఉన్నప్పటికీ దేవునిని బట్టి వారికి ఒక హోప్ ఉంది. వారు తిరిగా వాగ్దాన దేశంలోనికి వారు వెళ్తారు అనేటువంటి ఒక హోప్ అయితే వారికి డెఫినెట్గా దేవుడు దయచేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా మనకు తెలిసిన విషయమే. వారు తిరిగా యెరూషలేముకు వచ్చినప్పుడు యెరూషలేముని ఎలా చూస్తూ వచ్చారంటే, యెరూషలేములో ఆ మందిరము కూల్చబడిపోయింది, అక్కడ ప్రాకారాలు కూల్చబడ్డాయి, అక్కడ ఉన్నటువంటి పుర ద్వారములు అగ్ని చేత కాల్చబడ్డాయి అని చెప్పి మనం గమనిస్తుంటున్నాం. ఇంత ఘోరంగా ఉన్నదేమో అని చెప్పి వాళ్ళు ఒకవేళ అనుకుంటే, అడుగడుగున వారికి ఎదురైనటువంటిది ఏంటంటే, ఎక్కడ కాలు పెట్టినా అక్కడ ఒక చెత్త కనబడుతుంది, అక్కడ శిథిలాలు కనబడుతున్నాయి, అగ్ని చేత కాల్చబడినటువంటి దాఖలాలు కనబడుతున్నటువంటి ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని సంఘమ, దయచేసి ఈ వాక్యాన్ని మనం గమనించాలి. అదేంటంటే, లోకం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి సమాజాన్ని, దైవ సమాజాన్ని ఈడ్చుకుని వెళ్తుందో అది ఇజ్రాయేలు జనాంగం ఆలోచన చేయలేదు. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక అవకాశం ఏంటంటే, వేకప్, వాచ్ అవుట్, లుక్ బియాండ్ యువర్ షోర్స్. అదేంటంటే, లోకము ఎంత భయంకరంగా నాశనాన్ని కలగజేయగలదో ఆ విషయాన్ని మీరు చూసి మీరు జాగ్రత్త వహించవలసిందిగా దేవుడు ఈరోజు ఒక ఆహ్వానాన్ని ఇస్తుంటున్నాడు. దయచేసి ఒక రైటర్ ఒక మాట ఈ రీతిగా అన్నాడు, ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఎగ్జైల్ it is not like they have recently become unsafe, but kicking against the rubble of war. Perhaps they have been reminded in uncomfortable ways what they would prefer to ignore most of the time. ఏంటి అనంటే, the world's great capacity for self destruction. ఎదుగో ఈ లోకము ఈ సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేయగలదు, దానికి అంత సామర్థ్యం ఉంది అన్నటువంటి ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు అన్నటువంటి ఒక స్వరము ఈరోజు దేవుడు మనకు కూడా వినిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒక రైటర్ వాల్టర్ బ్రుగ్మన్ అన్నటువంటి ఒక రైటర్ ఈ మాట రాస్తున్నాడు. అదేంటంటే, మనం ఎలాంటి సమాజంలో యుగంలో జీవిస్తున్నామని చెప్పేసి అంటే ఈ మాట అంటున్నాడు, ఇట్ ఈస్ టెంప్టింగ్ ఫర్ us in an era of military conflict. ఇదిగో ఈ యొక్క సైనిక ఘర్షణలో, ఈ మిలిటరీ కాన్ఫ్లిక్ట్, ఈ యొక్క యుద్ధాలలో ఉంటున్నటువంటి ఈ యొక్క యుగంలో, జాతీయవాదం అన్నటువంటి యుగంలో, మరి ఇంటర్నేషనల్ మిస్ట్రస్ట్ అనేటువంటిది ఉంటున్నటువంటి ఈ యుగంలో, ఎథనిక్ క్లెన్జింగ్ అనేటువంటిది జరుగుతున్నప్పుడు వేరే ఒక ప్రజల గుంపును వారిని తుడుపు పెట్టవేసేటువంటి అలాంటి ఘోరమైన ద్వేష ఆ ఉగ్రరూపమై అలాంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఇలాంటి యుగంలో ఇలాంటిది ఏంటంటే, మరి సబ్జుగేషన్, అణిచివేసేటువంటి పరిస్థితి, టోటాలిటేరియన్ కంట్రోల్ అన్నటువంటిది. అంటే బాగా గమనించండి, వ్యక్తిగత స్వేచ్ఛను అణిచివేసి రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ప్రజలను కంట్రోల్ చేసేటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఈ యుగంలో మనం చూస్తున్నామో, ఇలాంటప్పుడు ఈ యెషయా గారి యొక్క సందేశం ఈరోజు మనకు వస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఒక నిరీక్షణ సందేశాన్ని, ఒక హెచ్చరికతో కూడినటువంటి ఈ సందేశాన్ని ఇస్తున్నప్పుడు, దేర్ ఇస్ ఎ టెంప్టేషన్, ఒక శోధన. ఏంటి అంటే, ఇదంతా కూడా అవాస్తవం అండి అని చెప్పేటువంటి ప్రమాదం ఉంది. ఇదంతా కూడా ఇది ఇప్పట్లో జరగదండి, ఇది ఈ చరిత్రలో అయితే ఇది జరగదు, తర్వాత ఎప్పుడైనా జరగచ్చేమో అని చెప్పేటువంటి ఒక టెంప్టేషన్ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి,
ఇది బైబిల్ సందేశానికి ఇలాంటి ఆలోచన విధానము కొత్త కాదు. బైబిల్లో పదే పదే ఇలాంటి ఆలోచన విధానాన్ని ఎదుర్కొని మనిషికి ఏమి చేస్తూ వచ్చిందంటే, ఇవి జరుగుతాయి, దేవుని ద్వారా ఇది సాధ్యమవుతుంది. కారణం ఏంటంటే ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని చెప్పి మనము వాక్యంలో గమనిస్తుంటున్నాం. ఎలాగుంటుంది ఆయన రాజ్యము అని చెప్పేసి అన్నప్పుడు, ఇదే యెషయా భక్తుడు దేవుని సమాజానికి ఆయన ఇస్తున్నటువంటి ఒక గ్రేటెస్ట్ డిక్లరేషన్ లేదా ఒక ప్రొఫౌండ్ డిక్లరేషన్ అన్నటువంటిది మనం చూస్తాం. అదేంటంటే నిరీక్షణతో కూడినటువంటిది, అది మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి ఒక డిక్లరేషన్ను ఇక్కడ వాక్యంలో గమనిస్తుంటున్నాం. రండి ప్రియులారా, 2వ వచనం, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. దయచేసి ఈ వాక్యాన్ని మనము చూస్తున్నటువంటి ఈ సందర్భాన ఒకసారి మీ బైబిల్స్లో చూడండి. స్థిరపరచబడి ఉంది అక్కడ, స్థిరపరచబడి, దాని కిందనే ఎత్తుగా ఎత్తబడును కదా, ఎత్తబడును, ఎగ్జాల్టెడ్ అన్నటువంటి మాట, పైన స్థిరపరచబడి ఎస్టాబ్లిష్డ్ అన్నటువంటి మాట, ఎత్తుగా ఎత్తబడును అన్నటువంటి ఈ మాటను ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటూ ఉన్నామంటే, దేవుని మందిరము మరి ఉన్నతంగా వేరే పర్వతముల కంటే, వేరే శిఖరముల కంటే ఎత్తుగా ఎత్తబడిన అన్నటువంటి ఆ మాట ఇక్కడ చెప్పబడుతుంది. ఏంటి ఎత్తబడును, స్థిరపరచబడును అన్నటువంటి మాట? ఈ యొక్క ఎగ్జాల్టేషన్, ఆయన ఘనపరచబడతాడు, ఆయన మందిర ఇది స్థిరపరచబడును అని చెప్పి ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆత్మీయ కోణంలో దీనిని మనము ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నామని నేను ప్రభుపేట మనవి చేస్తుంటున్నాను. యెహోవా మందిరము అని చెప్పేసి అన్నప్పుడు వాస్తవానికి దేవుని ప్రెజెన్స్, గాడ్స్ ప్రెజెన్స్ ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఇక్కడ ఎలాగుంటుందంటే, అది ఉన్నతంగా ఉంటుంది, అది ఈ లోక రాజ్యాలన్నిటిపైన అది హెచ్చుగా ఉంటుంది. దేవుని ప్రసన్నత, గాడ్స్ ప్రెజెన్స్. అందుకని యెహోవా మందిరము ఇక్కడ పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడినటువంటి ఆ మాట ఉంటుంది. అయ్యా, ఇది ఎప్పుడు జరుగుతుంది? అంత్య దినములలో అన్నటువంటి ఆ మాటని ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆ ఎత్తబడటం అన్నటువంటిది మనం చూస్తే ఇట్ ఈస్ ఎగ్జాల్టెడ్ అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు, గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క విమోచన, అది దేవుని మహిమార్థమై అది చివరి దినంలో అది నెరవేర్చబడుతుంది. A time will come when it will be accomplished అన్నటువంటి ఆ మాటను, ఫుల్ఫిల్డ్ అన్నటువంటి మాటను ఇక్కడ దయచేసి ఈ వాక్య సందేశంలో మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. ఈ యొక్క శిఖరము అన్నటువంటి మాట, పర్వతము అన్నటువంటి మాట, దేనికి ఈ పర్వతము సూచిస్తుందంటే, వాట్ ఈస్ ఇట్ సింబాలిక్ ఆఫ్? ఏంటి అనంటే, అది స్థిరత్వానికి అది గుర్తుగా ఉంటుంది. అది పర్మనెన్స్కు లేదా అది స్థిరంగా, అది అలాగనే పటిష్టంగా ఉంటుంది అన్నటువంటి దానికి ఇది సింబాలిక్గా, సంకేతంగా ఉంటుందని మనం గమనించాలి. దేవుని రాజ్యం అలాంటిది, దేవుని ఏలుబడి అలాంటిది. ఇలాంటి ప్రొఫౌండ్ డిక్లరేషన్ దేవుని సేవకుడు దేవుని ప్రజలకు ఇస్తా ఉన్నాడు. మీరు ఏమనుకుంటున్నారో మీ దేవుని గురించి, దేవుని పాలన గురించి ఏమనుకుంటున్నారు, దేవుని రాజ్య విషయమై మీరు ఏమనుకుంటున్నారు, కానీ అది స్టేబుల్గా ఉంటుంది, అది పర్మనెంట్గా ఉంటుంది, అది ఆయన మహిమార్థమై అన్ని ఈ లోక శక్తుల కంటే ఉన్నతంగా నిలబడుతుంది అన్నటువంటి ఒక డిక్లరేషన్ను ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఇక్కడితో ఆగిపోవట్లేదు, కానీ అదే వచనంలో కింది భాగానికి వస్తే, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఎంత చక్కని మాట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంగ్లీష్లో ఒక ఫ్లో అన్నటువంటి మాట కనబడుతుంది. ఆల్ నేషన్స్ షల్ ఫ్లో అంటు ఇట్. దానికి అనేకమైన జనములు, అన్యజనులు దానిలోనికి వచ్చెదరన్నటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని మందిరం,
దేవుని సన్నిధికి అది సంకేతంగా ఉన్నప్పుడు దేవుని రాజ్య ఈ సంబంధమైనటువంటి పాలనకు ప్రజలు ఆకర్షితులవుతారని చెప్పి అది మాట్లాడుతున్నటువంటి ఈ టైంలో ప్రజల స్పందన ఏంటంటే అన్ని సమస్త జనులు అన్యజనులు ఏం చేస్తారంటే దానిలోనికి వచ్చేదరు. ఆల్ నేషన్స్ షెల్ ఫ్లో అంటూ ఇట్ అని చెప్పి వాక్యంలో మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. ఇట్ ఈస్ ఎ గ్లోబల్ మూవ్మెంట్ అని మనము ప్రాథమికంగా ఇది మనం గమనించాలి. దేవుని యొక్క పిలుపు ఎలాంటిదంటే ఇది సార్వత్రిక, ఇది పిలుపు అని మనం గుర్తించాలి. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఒక దేశానికి, 2 దేశాలకు, కొన్ని దేశాలకు కాదు, కానీ అన్యజనులందరూ కూడా దానిలోనికి వచ్చేదరని ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ఎంత చక్కని వాక్య సందేశము ఈరోజు ఈ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ఇది ఏమి చూపిస్తుందంటే ఈ యొక్క సందేశంలో ప్రజలందరూ కూడా ప్రవాహము వచ్చినట్లు అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు దెర్ ఇస్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ యూనిటీ, దెర్ ఇస్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ స్పిరిచువల్ పర్స్యూట్. ఏంటి అని చెప్పేసి అంటే దేవుని చెంత, దేవుని సన్నిధికి మేము రావాలి, మేము కలిసికట్టుగా మేము రావాలి అన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత చక్కని విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని చెంతకు వస్తూ ఉన్నారని చెప్పేసి ఈ పిలుపులో చూస్తే ప్రవాహము వచ్చినట్లు. నేను 2 మాటలను ప్రస్తావించాలని ఆశపడుతుంటున్నాను. ప్రవాహము వచ్చినట్లంటే నేను ఎప్పుడు ఈ మాట గుర్తు చేసుకుంటా ఉంటాను. 2009లో మేమున్నటువంటి ఈ యొక్క చర్చ్ వెనకల ఈ వడ్డగిరి ఆ ప్రాంతంలో ఆ ఫ్లడ్స్ వచ్చినటువంటి ఆ టైంలో నిదానంగా ఆ యొక్క నీళ్లు ప్రవహిస్తూ పైకి వస్తూ ఉండగా నేను మనవి చేస్తున్నాను, అవి చూస్తున్నటువంటి ఆ టైంలో వీడియోస్లో నేనేం చూస్తానంటే నోబడీ కుడ్ స్టాప్ దట్ ఫ్లో. ఆ యొక్క ప్రవాహాన్ని ఎవరు కూడా ఆపజాలని ఆ ప్రవాహంగా కనబడుతుంది. ఆ ప్రవాహంలో సైకిళ్ళు అంట, ఆ ప్రవాహంలో ఇదిగో కుర్చీలంట, మంచాలంట, బీరువాలంట, ఏవేవో కొట్టుకుని వస్తున్నటువంటి ఆ విషయాన్ని ఒకవేళ ఆలోచన చేస్తే దీనిని 2టిగా నేను చూపించాలని ఆశపడుతుంటున్నాను. ఒకటి ఏంటంటే ఇది ఆపజాలని ప్రవాహం ప్రేమైన దేవుని బిడ్డలారా. 2వదికి ఏంటంటే దేవుని సన్నిధికి ద్వారాలు తెరవబడ్డాయి. ఈ చక్కని ఉదయకాల సమయాన ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉంటుండగా దేవుని సన్నిధికి ఆపజాలని ప్రవాహం వలె అన్యజనులు రావాల్సినటువంటి ఈ యొక్క సత్యాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. దట్ ఈస్ వేర్ we need to take our part. అక్కడే మన రోల్ ఒకటి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మన పాత్ర ఇక్కడ ఉంది. అదేంటంటే ఆ జనములను తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది. 2వదికి ఏంటంటే ఇట్ ఈస్ అన్స్టాపబుల్. ఒకటైతే 2వదికి ఏంటంటే ద డోర్స్ ఆర్ ఓపెన్ టు ఎంటర్ ఇంటూ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధికి ద్వారములు తెరవబడి ఉన్నాయని చెప్పి ఈరోజు మనము గుర్తించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇది సమస్త జనులకు, ఇది అన్యజనులు, అనేక మంది అన్యజనులు ఆల్ నేషన్స్ షల్ ఫ్లో ఇంటూ ఇట్ అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు దేనికండి పాస్టర్ గారు మీరు అన్స్టాపబుల్ అన్నారు, ఇది డోర్స్ ఆర్ ద్వారములు తెరవబడ్డాయని చెప్పేసి అంటున్నారు, దేనికి? ప్రియ దేవుని సంఘమా, ఒకే ఒక కారణం, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఆయన కృప ద్వారా దానిని అనుభవించడానికి. ఈరోజు ఆ రక్షణ ప్రణాళికలో దేవుని కృపను నేను అనుభవించాను. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ గ్రేస్. వాట్ అబౌట్ యువర్ ఫ్రెండ్? ఐఎమ్ సేవ్డ్. వాట్ అబౌట్ యువర్ ఫ్రెండ్, యువర్ బ్రదర్? వాట్ అబౌట్ యువర్ కలీగ్? వాట్ అబౌట్ యువర్ నైబర్స్? వాట్ అబౌట్ యువర్ బిజినెస్ పార్ట్నర్స్? What about some people who are in faraway lands? వారి యొక్క పరిస్థితి ఏంటి? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన బాగా గమనించాలి. ఎలాంటి టైంలో చారిత్రాత్మక ఈ నేపథ్యంలో వస్తూ ఉందంటే ఒక హిస్టారికల్ సిచ్యువేషన్ ఏంటంటే ఇజ్రాయేల్ దేశం అన్నటువంటిది అది ఒక రాజకీయ గొడవల్లో ఉంటా ఉంది. నైతిక క్షీణతలోనికి వచ్చింది. దేవుని యొక్క ఉగ్రత పాలయ్యేటువంటి ఆ పరిస్థితులలో దేవుడిస్తున్నటువంటి ఒక నిరీక్షణ సందేశం. ఈ మాటను గమనిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఈ మాటను ఏం చూస్తామంటే ఈ యెహోవా పర్వతంనకు మీరు కదా ఎత్తబడుతుంది, ప్రజలు ప్రవాహం వల్లే వస్తారని చెప్పేసి అంటున్నప్పుడు ఇది ఎలాగుందంటే మరి ప్రజల
ఆ గమ్యం ఏదైతే ఉందో, నాశన గమ్యం ఏదైతే ఉందో, దానిని దేవుడు రివర్స్ చేసేసాడు. ద డెస్టినీ ఆఫ్ డిస్ట్రక్షన్ దేవుడు ఏం చేశాడంటే, ఆయన కృపను బట్టి ఇదిగో ఈ యొక్క ప్రొఫౌండ్ డిక్లరేషన్లో వి సీ ద రివర్సల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ డెస్టినీ అని మనం వాక్యంలో గమనిస్తున్నాం. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో అణిచి వేయబడిన పరిస్థితిలో ప్రజలు ఉంటే, ఇదిగో ఎవరైతే తమ పరిస్థితి నుంచి, సమాజం నుంచి వెలివేయబడ్డారో, దోస్ హూ ఆర్ అప్రెస్డ్, హూ ఆర్ మార్జినలైజ్డ్, అలాంటి వారిని దేవుడు లేవనెత్తడానికి ద్వారాలు తెరిచాడు. ప్రియులరా, దేవుడు లేవనెత్తడానికి ఈ ప్రవాహం అనేటువంటిది ఇది జరుగుతూ ఉంది. దేవుని కృపను అనుభవించడానికి ఈ ప్రవాహం జరుగుతుందని చెప్పి దయచేసి మనం గమనించవలసినటువంటి వారం ఉంటున్నాం. ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుడు దీనిని ఇది అద్భుతంగా నెరవేరుస్తున్నాడని చెప్పి ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. అయితే ఒక మాట, మన వ్యక్తిగత జీవితానికి ఎలా దీనిని అనుభవించుకోవాలి? ఈ పిలుపు ఏంటంటే, మన హృదయాలను, మన సమాజాలను ఒకసారి పరిశీలించుకోవాలి. ఏంటి అని చెప్పేసి అంటే, దేవుని యొక్క ఇలాంటి సందేశం వస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన రూపాంతరపరిచేటువంటి శక్తికి మనము ఓపెన్గా ఉన్నామా లేదా అన్నటువంటిది మనల్ని మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి. వి నీడ్ టు ఎగ్జామిన్ ourselves. పాస్టర్ గారు ఇదంతా బాగానే ఉంది, కానీ ఆయన రూపాంతరపరిచే శక్తికి నా జీవితాన్ని నేను ఓపెన్గా పెట్టానా లేదా అనేటువంటిది మీరు అడగద్దండి అని చెప్పేసి అంటే, ఈరోజు దేవుని వాక్యం సవాలు చేస్తూ ఉంది. దయచేసి గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. డైలీ మన అనుదిన జీవితంలో ఇది ప్రతిరోజు జరగవలసినటువంటి కార్యమై ఉంటుంది. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వరకు ఆలోచన చేసిన తర్వాత ఇంకొక మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఏంటని చెప్పేసి ఆలోచన చేస్తే, ఇన్ ఎ టైమ్ వెన్ డివిజన్స్, స్ట్రైఫ్ సీమ్స్ టు ప్రివెయిల్, ఇదిగో ఏవైతే ఈ యొక్క విభజనలు, ఇలాంటి కలవరము, ఇలాంటి కలహాలు, ఇలాంటి కఠోరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ వాక్యము ఏమని సవాలు చేస్తూ ఉందంటే, యూనిటీ, పీస్ అండ్ ప్రోగ్రెస్కు దేవుని ప్రజలమైనటువంటి మనము ఏజెంట్స్ అని దేవుడు పిలుస్తున్నాడు ఈరోజు. యు ఆర్ ద ఏజెంట్స్, వి ఆర్ ద ఏజెంట్స్ ఆఫ్ యూనిటీ, పీస్ అండ్ ప్రోగ్రెస్ దట్ కమ్స్ ఫ్రమ్ కమింగ్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధికి రావటంలో దేవుడిస్తున్నటువంటి ఒక బాధ్యత ఏంటంటే, మీరే ఇదిగో దేవుని వాక్య ప్రకారమైనటువంటి ఈ యూనిటీకి సాధనాలు లేదా ఏజెంట్స్ అని దేవుడు ఈ వాక్యంలో గమనిస్తుంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో దేవుని యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడునని చెప్పి అంటా ఉన్నప్పుడు, దేవుని యొక్క మందిరం అది ఎలాంటిదంటే, ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఆల్ ఆర్ వెల్కమ్. ఇట్ ఈస్ అ ప్లేస్ విచ్ ట్రాన్సెండ్స్ ద బ్యారియర్స్ ఆఫ్ నేషనాలిటీ. దేవుని మందిరము అన్నటువంటిది, దైవ సన్నిధి అన్నటువంటిది కదా, దేనికి ప్రతీకగా ఉండాలంటే, ఎవరికైనా ఇందులో స్థానం ఉంటుందని, ఎవరికైనా ఇదిగో ఏ దేశస్థుడికైనా, వారు ఏ ప్రజల గుంపు నుంచి వచ్చినా, వారి బ్యాక్గ్రౌండ్ ఏదైనా, వారి స్టేటస్ ఏదైనా, యెహోవా మందిరం చేయవలసినటువంటిది ఏంటంటే, వారిని ఆహ్వానించవలసినటువంటి పరిస్థితి ఏదైనా ఎక్కడైనా ఉండవలసిందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక సందర్భాన్ని ఒక దైవ సేవకుడు అడిగాడు, పాస్టర్ గారు, ఎదుగో ఇంతమంది దేవుని సంఘంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఎదుగో మీ సంఘము వారిని ఆహ్వానించటానికి మీ సంఘము సిద్ధంగా ఉందా? There are thousands who are willing to come to Christ, and is your church willing to open doors to strengthen them and to nurture them in God's word and to welcome them in the first place? వాళ్ళు మా వంటి వాళ్ళు కాదండి, మీరు దూరం పెట్టండి. ఆలోచన చేద్దాం ప్రేమైనటువంటి దేవుని సంఘమా. అందుకనే ఈ పిలుపులో మనం ఏం గమనిస్తున్నామంటే, ఎలాగుండాలి అని చెప్పేసి దేవుడు ఈ పిలుపులో మనకు నేర్పిస్తున్నాడంటే, మనము ఎదుగో ఈ యొక్క పిలుపును అంగీకరించి మనము ప్రజల మధ్య
మరి వంతెనల కట్టు వాళ్ళుగా ఉండాలి, కానీ గోడలు కట్టువారుగా ఉండకూడదని ఈ పిలుపులో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరస్పరంగా అర్థం చేసుకోవటానికి, దేవుని కనికరాన్ని చూపించటానికి ఇవి మనము ప్రయోజకులుగా ఉండాలి, కానీ మనము ఆటంకపరిచే దేవుని చిత్తానికి మనమే అవిధేయులుగా నిలబడేటువంటి సమాజంగా ఉండకూడదని దేవుని వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వీ నీడ్ టు బి యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ బిల్డింగ్ బ్రిడ్జెస్, నాట్ ద వాల్స్, ఫోస్టర్ అండర్స్టాండింగ్ అండ్ కంపాషన్ అని ఈరోజు వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని సంఘమ, ఈ వాక్యాన్ని మనం చూస్తున్నటువంటి ఈ టైంలో 3వ వచనాన్ని గమనిస్తే, మొదటిగా ప్రొఫౌండ్ డిక్లరేషన్లో మనము ఈ విషయాలు గమనించాం. 3వ వచనం 2వ అధ్యాయం యెషయా గ్రంథం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెలును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి ఆహా ఆహా అని థ్యాంక్స్ అమ్మ. ఈ వాక్యంలో గమనిస్తున్నప్పుడు ఏంటి మనం గమనించగలమంటే, దేర్ వాజ్ ఎ యర్నింగ్ ఫర్ డివైన్ ఇన్స్ట్రక్షన్ కదా. దేవుని యొక్క వాక్కు కొరకై, దేవుని యొక్క మార్గములో, ఆయన బోధలో ప్రజలు నడుతము రండి అని చెప్పి వారు ఈ యొక్క విషయాన్ని తమను తాము చెప్పుకుంటూ, వారి పట్ల దేవుడు ఈ విషయాన్ని ఏం చేస్తున్నాడంటే, ఒక యర్నింగ్, ఒక ఆశ దేవుడు వారిలో కలిగిస్తున్నాడు. ఈ ఆశ చాలా చాలా గొప్పదైనటువంటి విషయంగా ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. అవును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రజలు దేవునిని వెదకటానికి వస్తున్నారు. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని చెప్పి ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. జనులు ఎలాగ వస్తున్నారని చెప్పేసి అంటే, గుంపులు గుంపులుగా వచ్చి, గుంపులు గుంపులుగా రావటం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉండగా, ఎంత శ్రేష్టమైనటువంటి మాట ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా కదా. ఆ కాలంలో మెనీ పీపుల్ కదా, ఆ ప్రజలందరూ కూడా గుంపులు గుంపులుగా వస్తున్నట్లుగా ఇక్కడ గమనిస్తుంటున్నాం. దీంట్లో మనం ఏం చూడాలంటే, దెర్ ఇస్ ఇంక్లూజివిటీ అన్నటువంటి మాట. ఇంకొక మాటలు చూడాలంటే, అందరినీ ఇక్కడ కలిసి వెలుదము రండి, మనము వెలుదము రండి యెహోవా పర్వతమునకు వెలుదము రండి అంటే లెట్ us కమ్ టుగెదర్ అన్నటువంటి మాట. ఈ మాట చాలా గొప్పది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. లెట్ us టర్న్ టు గాడ్. ఈ యొక్క సార్వత్రిక పిలుపును దేవుడిస్తూ ఉండగా మనము వెళ్ళి దేవుని వైపు మన జీవితాలు మళ్ళించుకుందాము రండి అన్నటువంటి ఈ మాట దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క వేర్వేరు బ్యారియర్స్ ఏవైతే ఉందో, ఈ ఎథ్నిసిటీ కావచ్చు, ఈ యొక్క కల్చరల్ ఈ బ్యారియర్స్ ఏదైతే ఉందో, దానిని బ్రదలు చేసి దేవుని వైపు తిరుగుదాం రండి, గుంపులు గుంపులుగా మనం వెళ్దాం రండి అని చెప్పి ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుండగా, దేవుని తెలుసుకోవటానికి, దేవుని సత్యంలో నిలబడటానికి, దేవుని వాక్యం చేత నడిపించబడటానికి, దేవునిలో ఆనందించటానికి, దేవుని యొక్క మహిమను అనుభవించటానికి మనము వెలుదము రండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తున్నటువంటి టైంలో, హౌ ఆర్ వి ఇన్వైటింగ్ పీపుల్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్? దేవుని మందిరానికి ప్రజలను మనము దేవుని సన్నిధికి ఎలా ఆహ్వానిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. ఒక థియలాజికల్ టర్మినాలజీలో దీనిని కలెక్టివ్ ఫెయిత్ అని చెప్పి అంటూ ఉన్నారు. కలెక్టివ్ ఫెయిత్ అనేటువంటి మాట, మనము కలిసి మన విశ్వాస సంబంధమైనటువంటి ఈ యాత్రలో మనం ముందుకు వెళ్దాం రండి. ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ ఫెయిత్ అండ్ ఎ కలెక్టివ్ జర్నీ అని చెప్పి మనం ఇక్కడ గుర్తిస్తున్నాం. కమ్ లెట్ us go to the mountain of the Lord. ఎంత చక్కని మాట ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవునితో లెట్ us establish our relationship back with God. దేవునితో సంబంధాన్ని, కోల్పోయిన సంబంధాన్ని తిరిగి పటిష్టం చేసుకుందాము రండి అని చెప్పి పిలుస్తున్నటువంటి ఒక పిలుపుని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇంకొక మాటలు ఏంటంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క కృపను కానీ మనం ఏం చేయాలని చెప్పేసి అంటే, మనకు మాత్రమే కాదు కానీ మన సమాజాలకు కూడా దీనిని అందించి దాంట్లో నిలబడవలసినటువంటి అవసరత
దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానిస్తుంటున్నాం. ఒక రైటర్ ఒక మాట అంటూ వచ్చాడు, మనం జీవించేటువంటి ఈ ఫాస్ట్ పేస్డ్ ఈ ప్రపంచంలో చాలా సులువుగా we can overlook ఏంటి అనంటే the significance of taking time to learn and grow spiritually. In our fast-paced world or in a fast-paced lives, it can be easy to overlook the significance of taking time to learn and grow spiritually. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఆ టైం స్పెండ్ చేయటం మన జీవితంలో ఒక ప్రయారిటీ అండి. We run with our bags to our offices. మేము సింగపూర్లో ఉన్నప్పుడు అక్కడ ఎంఆర్టీస్లో అంటే అండర్ గ్రౌండ్ ట్రైన్స్ వెళ్తుంటే వాళ్ళు అవర్ డైలీ బ్రెడ్ తీసుకుని ఆ ట్రైన్లో చదువుతూ ఉంటారు. నాకు అనిపించింది, ప్రజలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, తిరుగుతుంటారు, బయటికి వెళ్తుంటారు, లోపలికి వస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది. టేకింగ్ టైమ్ టు బీ విత్ ద లార్డ్, అది ఎంత ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన దేవుని పిల్లలు, గుంపులుగా వెళ్ళినటువంటి సందర్భంలో ఎవరి విశ్వాసం వారిదే, డిస్పైట్ ద కలెక్టివ్ ఫెయిత్. చాలా చక్కని మాట ఇక్కడ. ప్రతి ఒక్కరూ దేవుని కృపను పొందుకోవాల్సిందే. స్పెండింగ్ క్వాలిటీ టైం విత్ గాడ్ చాలా శ్రేష్టమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యవ్వన సమాజానికి మనం ఇది నేర్పించాలి. పెద్దలకి ఇది పాటిస్తుంటే మన చిన్న బిడ్డలకు దీనిని నేర్పించాలి. అది ఏంటంటే దేవునితో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయటం. ఇది చాలా ప్రాముఖ్యమని మనం గమనిస్తుంటున్నాం. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, ఇది దేనిని ఎంకరేజ్ చేస్తుందంటే మన ప్రయారిటీ దేనికంటే ఈ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కొరకై, ఇది సహవాసం కొరకై, ప్రార్థన కొరకై, దేవుని వాక్య పఠన కొరకై ఈ యొక్క సవాలు ఏం చేస్తుందంటే ఈ ప్రయారిటీ పెట్టుకోండి మీరు అన్నట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దయచేసి రండి. ఇదే వాక్యంలో ఒక రైటర్ ఒక మాట అంటూ వచ్చాడు. దేవుని తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందరు. ఆయన మనకు బోధించిన, ఆయన మనకు టీచ్ చేస్తూ ఉంటే, ఆయన బోధించినప్పుడు నాకు చాలా నచ్చినటువంటి మాట ఏంటంటే, వెంటనే ఏముందంటే ఆయన త్రోవలలో నడుతాము. టీచింగ్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ కాగ్నిటివ్ ఎక్స్పీరియన్స్, బట్ టీచింగ్ ఇస్ ఫర్ ద ప్రాక్టికల్ రియాలిటీ. దేవుడు బోధిస్తుంటే నా ఇన్ఫర్మేషన్ కొరకు కాదు, కానీ ఆయన టీచింగ్స్ నా ట్రాన్స్ఫర్మేషన్ కొరకు దేవుడు నాకు బోధిస్తున్నాడు. కనుక నేను ఆయన బోధన విన్న తర్వాత ఆయన త్రోవలో నేను నడవలసినటువంటి బాధ్యత ఉంది. దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. ప్రియమైన దేవుని సంఘమా, ఈ చక్కని వాక్యంలో ఈ విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మన చుట్టూనటువంటి పరిసరాలను దేవుని వాక్య విలువలతో వారిని ముందుకు తీసుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. అదేంటంటే, దేవుని పర్వత శిఖరానికి మనం వెళ్తూ ఉండగా, అంటే దేవుని సన్నిధికి మనం వస్తూ ఉండగా, ఆయన బోధన విని ఆయన త్రోవలో నేను నడుస్తాను అన్నటువంటి ఒక తీర్మానం మనం తీసుకున్నామా? అది ఒక ప్రశ్న. రండి ప్రియులారా, చివరికి వచ్చేస్తున్నాం. ఈ 4వ వచనంకి వచ్చేసరికి, ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కలుగాను
తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును. యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయును. 5వ వచనం, యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము. ఎంత శ్రేష్టమైన ఈ వాక్యం. నా చివరి పాయింట్ ఇక్కడ ఏంటంటే ద పోర్ట్రేట్ ఆఫ్ ద మెస్సయానిక్ కింగ్డమ్. మెస్సయ యొక్క రాజ్యము ఎలాగుంటుందో దాని చిత్రపటాన్ని ఇదిగో ఈ 4-5 ఈ వచనాల్లో మనం గమనిస్తుంటున్నాం. ఏంటి ఆ చిత్రపటంలో మనం గమనించేదంటే దేవుని యొక్క ఆ ఇంటిని గూర్చినటువంటి విషయాలు మాట్లాడుతుండగా ఇజ్రాయేలు జనాంగం మాత్రమే కాదు కానీ యూదులు, యూదేతరులు కదా, యూదులు మాత్రమే కాదు కానీ అన్య దేశస్తులు కూడా దీన్ని నేను తెలుసుకోవాలి. ఏంటంటే ఇక్కడ సియోనును గూర్చినటువంటి, యెరూషలేము గూర్చినటువంటి ఒక విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దానికి ఒక మాటలు చెప్పాలంటే ఇట్ ఈస్ జయన్ సుప్రమసీ. ఈ మెస్సయానిక్ కింగ్డంలో మనం చూసేది ఏంటంటే దేవుడు తానే మెస్సయాగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన సమాధానంతో ఏలటానికి, నీతితో ఏలటానికి, ప్రజలందరినీ కూడా ఆయన త్రోవలో నడుస్తూ ఆయనను ఆరాధించడానికి, ఆయన రాజ్యంలో ఆయన కృప చూపుతున్నాడు అన్నటువంటి ఆ విషయాన్ని ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. ఆయన మధ్యవర్తి అయి ఏం చేస్తున్నాడంటే అన్యజనులకు న్యాయం తీర్చును. ఆయన హీ మీడియేట్స్ అండ్ హీ సెటిల్స్ డిస్ప్యూట్స్ అన్నటువంటి మాట. ఈ న్యాయము తీర్చును అని చెప్పేసి అన్నప్పుడు ఆయనను న్యాయాధిపతిగా చూడాలి. ఈ న్యాయము తీర్చును అన్నప్పుడు ఆయన న్యాయం కొరకు నిలబడేవాడని ఇక్కడ మనం గమనించాలి. ఈయన న్యాయం అని చెప్పేసి అన్నప్పుడు ఆయన పరిస్థితులను ఒక క్రమబద్ధమైనటువంటి రీతిలోనికి ఆయన తీసుకుని వచ్చును అన్నటువంటి ఒక హీబ్రూ పదం ఇక్కడ ఉంటుంది. షఫాత్ అన్నటువంటి మాట. వాట్ ఈస్ దిస్ షఫాత్ అని చెప్పేసి అంటే న్యాయము అని చెప్పి గమనిస్తున్నాం. ఈ న్యాయంలో ఏంటంటే హీ రెస్టోర్స్ ఆర్డర్ ఇన్ ద వరల్డ్, హీ రెస్టోర్స్ ఆర్డర్ ఇన్ ద కమ్యూనిటీ, హీ రెస్టోర్స్ ఆర్డర్ ఇన్ హిస్ చర్చ్, ఇన్ హిస్ హౌస్ అన్నటువంటి మాట. మన జీవితంలో దేవుడు హీ రెస్టోర్స్ థింగ్స్ ఇంటూ ఆర్డర్ అని ఈరోజు వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఇనిషియేటివ్ తీసుకుని మధ్యవర్తి అయి ఆయన చేసేటువంటిది అన్యజనులకు న్యాయం తీర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయం ఎక్కడుంది అని చెప్పి కేక వేస్తున్నావా? మా కుటుంబం పట్ల న్యాయం ఎక్కడ జరుగుతుందని న్యాయపీఠాలకు వెళ్ళి అక్కడ కూడా అన్యాయం ఎదురైతే ఈరోజు వాక్యంలో దేవుడిస్తున్నటువంటి ఒక పాజిటివ్ మెసేజ్ ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటి ప్రోత్సాహకరమైన సందేశం ఏంటంటే ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చునని చెప్పి వాక్యంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఎలా సాధ్యమండి పాస్టర్ గారు అని చెప్పేసి అంటే మెట్టుకు ఆయన చేసేది ఏంటంటే ఆయన సువార్త ద్వారా, ఆయన సందేశము ద్వారా, ఆయన శిలువ కార్యం ద్వారా ఇక్కడ వాక్యంలో నూతన నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే ఆయన ఏం చేస్తాడంటే హీ మీడియేట్స్ అండ్ హీ సెటిల్స్ ద డిస్ప్యూట్స్ అని ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. ఎంత చక్కని వాక్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడే ఒక న్యాయాధిపతిగా నిలబడతాడు తన ప్రజల పట్ల. నీ జీవితంలో, నీ కుటుంబంలో, మీ సమాజంలో, మన సమాజంలో, మన జీవితంలో, మన కుటుంబంలో దేవుడు అల్టిమేట్ జడ్జిగా ఆయన నిలబడి న్యాయాన్ని చేకూరుస్తాడని చెప్పి ఇక్కడ వాక్యంలో ఇక్కడ గమనిస్తుంటున్నాం. అవును ప్రియులారా, ఇది చేసినప్పుడు ఏమి జరుగుతుందని చెప్పేసి ఆలోచన చేస్తే ఇదే 4వ వచనాన్ని గమనిస్తే అనేక జనములకు తీర్పు తీర్చును, వారు తమ ఖడ్గములను నాగటి నక్కలుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ అని చెప్పేసి అంటే ఇది చాలా స్టార్ట్లింగ్గా ఉంటా ఉంది. దీనిని ఇంకొక మాటలు గమనిస్తే మునుపు మనం ఎట్లయితే చూసామో ఇట్స్ ఎ రివర్సల్ అని చెప్పేసి చూసామో ఆఫ్ ద డిస్ట్రక్టివ్ డెస్టినీ ఏదైతే చూసామో దేవుడు దానిని రివర్స్ చేసేసాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే హీఈస్ రివర్సింగ్ ద పర్పస్. ఏంటి అనే ఉద్దేశాన్ని ఇక్కడ గమనిస్తున్నామంటే వాక్యంలో ఆయన తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులను గాను సాగగొడతాడని చెప్పేసి వాక్యంలో ఇక్కడ గమనిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ద ఇమేజ్ ఎలాంటి చిత్రం ఇక్కడ కనబడుతుందంటే ఏం చిత్రం అంటే మన కత్తులు అవి నాగటి నక్కులుగానే ఉంటున్నాయి, ప్లౌ షేర్స్గా ఉంటాయంట. అవి ఈటెలు ఎలాగుంటాయంటే ప్రూనింగ్ హుక్స్గా ఉంటాయంట.
ఇదిగో ప్రూన్ చేస్తాం కదా, అలాంటి హుక్స్గా అవి మిగిలిపోతాయంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక దానికి అంతం వస్తుంది. ఇంకా ఏంటి అక్కడ జరుగుతుందంటే, జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును. యుద్ధము చేయ నేర్చుకొనుటకు ఇక మానివేయును. ట్రైనింగ్ ఉండదు, ఇంకా యుద్ధాలు పోయి చేద్దాం రండి అని. ఇన్ ద కాంటెక్స్ట్ వేర్ ద వార్ఫేర్ ఇట్స్ ఎ కామన్ ఫినామినన్. దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క సందేశం ఎంత గొప్పది. దిస్ ఈజ్ అ సెసేషన్ ఆఫ్ వార్. ఏంటి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, సమాధానము దేవుడు ఇస్తున్నాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రజలకు తండ్రి అయిన దేవునితో సమాధానం ఇవ్వటం మాత్రమే కాదు, కానీ వారి సమాజాల్లో సమాధానాన్ని దేవుడు పలుకుతుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎవరి ద్వారా సాధ్యం అంటే, ఇది వాగ్దానం చేయబడినటువంటి ఈ రాజు, ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా, ఈ మెస్సయ్య ద్వారా ఇది సాధ్యం. ఐక్యరాజ్య సమితి భవనం న్యూయార్క్లో ఒకటి ఉంటుంది. ఐక్యరాజ్య సమితి యుఎన్ బిల్డింగ్ ఇన్ న్యూయార్క్. ఈ యుఎన్ బిల్డింగ్లో గమనిస్తే, ఆ బిల్డింగ్ బయట ఏం రాసింటారంటే, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం రాసింటారు. ఆ యుఎన్ బిల్డింగ్ బయట ఈ వాక్యం ఉంటుంది. ఒక స్టాచ్యూ కనపడుతుంది. ఆ స్టాచ్యూలో ఏం గమనిస్తామంటే, ఈ కత్తులు కాస్త ఈ నాగటి నక్కులుగాను, ఈ ఈటెలు కాస్త ఇదిగో ఈ అగ్రికల్చర్కు సంబంధించినటువంటి వాటిగా మలిచినటువంటి ఆ స్టాచ్యూ యుఎన్ బిల్డింగ్ న్యూయార్క్ బయట ఒకటి కనబడుతుంది. కింద ఈ వాక్యం ఉంటుంది. వినొచ్చు, చాలా బాగుంది పాస్టర్ గారు అంటే, అలాంటి సమాధానం కొరకు ఒకవైపు ఎదురు చూస్తున్నట్లుగానే ఉంది, అలాంటి సమాధానం కోరుకున్నట్లుగానే ఉంది. అలాంటి సమాజం ఎదుగో ఒకరోజు సమాధానముతో శాంతికరమైన సమాజాన్ని ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉండాలని వాళ్ళు ఆశించినట్లుగానే ఉంది. కానీ ఎక్కడ దొరుకుతుందని వారు చూస్తున్నారంటే, ఆ యుఎన్ బిల్డింగ్లో ఒక ప్రేయర్ రూమ్ ఉంటుంది. ఆ ప్రేయర్ రూమ్కి వెళ్తే, ఆ ప్రేయర్ రూమ్లో ఒక నల్లటి ఇనుముతో చేయబడినటువంటి ఒక క్యాస్ట్, ఒక బ్లాక్ అక్కడ ఉంటుంది, బ్లాక్ పెయింట్ కొట్టబడి. ఒక సేవకుడు ఏమంటాడంటే, ఆ ప్రేయర్ రూమ్కి వెళ్ళటానికి ఆ యుఎన్ బిల్డింగ్ అంతా చూపించిన తర్వాత ఒక సేవకుడు అడిగాడంట, అయ్యా నేను ఆ యొక్క ప్రేయర్ రూమ్కి వెళ్ళాలనుకున్నానంటే, లేదు అలో చేయరు ఎవరిని, రిక్వెస్ట్ చేశాడు. పదే రిక్వెస్ట్ చేయగా, ఎంత టైం ఉంటారంటే 2 minutes ఉంటాను దాంట్లో అన్నాడంట. ఆ 2 నిమిషాలు సరే అని చెప్పి ఆ కింద ప్రేయర్ రూమ్కి తీసుకుని వెళ్ళారంట. ఆ గదిలో ఒక నల్లటి ఐరన్ క్యాస్ట్, ఒక 4 అడుగుల పొడవు, ఒక 2 అడుగుల ఎత్తులో ఉండేటువంటి ఆ యొక్క ఇనుప ఒక పీఠం అక్కడ కనపడిందంట. నల్లగా కొట్టారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దాని ఎదుట ఇట్లాంటి బెంచీలు ఉంటాయి, చుట్టూ చాపలు వేసి ఉంటారు. ఏంటి అంటే, దానిని ఇదిగో వాళ్ళు ఆశ్రయిస్తున్నారంట. దే వర్షిప్ దట్ బ్లాక్ ఐరన్ క్యాస్ట్, దట్ ఈస్ దేర్ గాడ్. ఈ మాట బాగా గమనించాలి సార్వత్రిక సంఘం. If you are craving for a world that is filled with peace, సమాధానంతో ఈ లోకం నింపబడాలి, ఆ దినం ఒకరోజు చూస్తామని ఒకవేళ ఎదురు చూస్తే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ దట్ బ్లాక్ ఐరన్ కాస్ట్. ఆ నల్లటి ఇనుప ఆ ముక్కతో సమాధానం రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎవరితో సాధ్యమవుతుందంటే, సమాధానకర్తయగు అధిపతి అయిన ఆ యేసుతో మాత్రమే సాధ్యమవుతుంది. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? మెత్తగా చెప్పినారు. హల్లెలూయా. ఆయనతో మాత్రమే ప్రియమైన దేవుని బిడ్డలారా.
ఈ వాక్యాన్ని దేవుడు మన ఎదుట పెట్టగా ఈరోజు ఒక పిలుపు ఏంటి అని చెప్పేసి అంటే, ఈ భౌతిక పరికరాలు మారటమే కాదు, కానీ మన యొక్క హృదయ మార్పు, మన సమాజపు మార్పును దేవుడు ఇక్కడ కోరుతూ ఉంటున్నాడు. ఇది చాలా ప్రాథమికం. ఈ విషయం మనం గమనించాలి. ఈ వాక్యాన్ని దేవుడు మన ఎదుట ఉంచి ఉండగా చివరిగా ఇక్కడ మనం గమనిస్తే, యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము. వాట్ అన్ ఇన్విటేషన్ ఇట్ ఈస్. యాకోబు వంశస్థులారా రండి, ప్లీజ్ కమ్. ఆ ఇన్విటేషన్లో కమ్ అని చెప్పేసి అంటూ ఉంటున్నారంటే, దేవుని యొక్క నమ్మకత్వానికి దేవుడు మళ్ళీ పిలుస్తుంటున్నాడు. కమ్ బ్యాక్ అన్నటువంటి మాట. మీరు ఎంత దూరం పోయినా కానీ దేవుని నిబంధన జనులుగా యాకోబు అని పిలుస్తున్నాడు మిమ్మల్ని. దేవుని నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. రండి అని చెప్పి ఆయన ఆహ్వానిస్తుండగా, ఆయన ఆ కనికర పిలుపు, ప్రేమతో కూడిన కేక ఇక్కడ కనబడుతుంది. దేనికంటే ఆయన కృపను అనుభవించడానికి రండి అని చెప్పి ఒక పిలుపును ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని సమాజమా, ఈ వాక్యాన్ని చూస్తూ ఉండగా, వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ ది లార్డ్, ఆ యెహోవా వెలుగులో మనము నడుచుకుందామని చెప్పి వాక్యంలో గమనిస్తుంటున్నాం. ఆయన వెలుగు అని చెప్పి అన్నప్పుడు ఇది దేనిని సూచిస్తుందంటే, ఒక స్వచ్ఛతను సూచిస్తుంది, సత్యాన్ని సూచిస్తుంది, దైవ సంబంధమైన జ్ఞానానికి ఇది ప్రతీకగా ఉంది. మెట్టుకు ఆయన వెలుగు అని చెప్పిస్తున్నప్పుడు నూతన నిబంధన గ్రంథంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక క్రిస్టలాజికల్ ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ మనం గమనించాలి. ఏంటి ఆ క్రిస్టలాజికల్ ఫుల్ఫిల్మెంట్ అంటే, ఆయనే ఆ వెలుగుగా ఈ లోకానికి వచ్చాడని మనము నూతన నిబంధన గ్రంథంలో యోహాను సువార్తలో మనం గమనిస్తుంటున్నాం. 8వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని యేసు ప్రభు ఈ మాటని ఇక్కడ మరి ప్రస్తావించడం జరుగుతూ ఉంది. అవును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు వంశస్థులారా, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాం. ఇక్కడ నేను ఒక మాటను మనవి చేస్తుంటున్నాను, అదే పనిగా చేయాలి. ఇది ఇట్ హ్యాస్ టు బి డన్ విత్ అన్ ఇంటెన్షన్. అదేంటంటే అది ఇంటెన్షనాలిటీ ఇందులో కనబడుతూ ఉంది. దయచేసి ఈ వాక్యంతో దేవుడు మనల్ని దీవిస్తుండగా, ఆయన వెలుగులో నడుస్తున్నారంటే వెలుగుతో చీకటికి సంబంధం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వెలుగు ఎక్కడ ఉందో చీకటిని ఆ వెలుగు పారద్రోలుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చీకటి కార్యాలకు దూరంగా ఉండాలని దేవుడు ఇక్కడ ఆయన వెలుగులో నడుచుదాము రండి అని చెప్పి ఈ యొక్క వాక్యాన్ని మన ఎదుట ఉంచుతూ ఉంటున్నాడు. ఆ నేపథ్యంలో గమనిస్తే people have to reject idolatry, people have to reject injustice, people have to reject corruption. ఇవన్నిటిని పారద్రోలి దేవుని యొక్క పరిశుద్ధతను వారు ఎంబ్రేస్ చేయవలసినటువంటి మాట ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే వాకింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ది లార్డ్ అంటే దేవుని యొక్క వెలుగులో, ఆయన స్వచ్ఛతలో, ఆయన పరిశుద్ధతలో, ఆయన సత్యములో నడుచుకునవలసినటువంటి అవసరత దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో మనము దేవుని వెలుగులో నడుస్తున్నామా లేదన్నటువంటి ఒక సత్యాన్ని ఈరోజు మనము పరిశీలన చేసుకుని ఈ ప్రశ్న వేస్తే, అది దేనికి మనల్ని ఆహ్వానిస్తుందంటే దేవుని వెలుగును ఈ లోకంలో రిఫ్లెక్ట్ చేయటానికి దేవుడు మనల్ని ఆయన పిలుస్తున్నాడని చెప్పి వాక్యంలో ఇక్కడ గమనిస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వెలుగు ఏం చేస్తుందంటే, నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది. అది ఏం చేస్తుందంటే, నా యొక్క పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని వెలుగును మనం చూసి మనం అనేక మందిని వెలిగించే బిడ్డలుగా ఉండాలని ఈరోజు వాక్యం మనల్ని ఇన్వైట్ చేస్తూ ఉంది. ఎంత చక్కని మాటకు ఈరోజు దేవుడు మనల్ని ఆహ్వానిస్తుంటున్నాడు. వాకింగ్ ఇన్ ద లైట్ అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు, యు ఆర్ నాట్ వాకింగ్ అలోన్. వాకింగ్ ఇన్ ద లైట్ అని చెప్పేసి అంటున్నప్పుడు, గాడ్ ఇస్ వాకింగ్ విత్ యూ. దేవుడు నీతో నడుస్తున్నాడు. నువ్వు ఒంటరిగా లేవు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని వెలుగులో నడుస్తున్నప్పుడు ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన మహిమ ఉంటుంది, ఆయన సత్యం ఉంటుంది. ఆయన యొక్క గొప్పతనాన్ని ఈరోజు మనం అనుభవిస్తూ ఆయన వెలుగులో నడుస్తూ అనేక మందిని ఆ యొక్క వెలుగులోనికి మనము ఆహ్వానించడానికి దేవుడు కృప చూపుతుంటున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా, వాకింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ది లార్డ్, హౌ కెన్ ఐ వాక్ డైలీ విత్ ది లార్డ్?
దేవునితో నేను రోజు ఎట్లా నడిచేది ఆయన వెలుగులని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యాన్ని మన ఎదుట, మన వాక్యాన్ని ఏంటంటే ఆ వాక్యంని ఆస్వాదిస్తూ ఆ వాక్యానికి అనుగుణంగా జీవించడానికి దేవుడు కృపను చూపిస్తుంటున్నాడు. ఆ రీతిగా జీవించాలి. రెండవది ఏంటంటే, హౌ కెన్ ఐ వాక్ డైలీ విత్ ద లార్డ్ అంటున్నప్పుడు మనము రికన్సైల్ కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వి నీడ్ టు రికన్సైల్ విత్ వన్ అనదర్. ఒకరికొకరు మనం సమాధాన పడినప్పుడు ఆయన వెలుగులో నడవటానికి అది వీలవుతుంది. చాలా చక్కని మాట అదేంటంటే, ప్రాక్టీస్ ఇమ్మీడియట్ ఒబీడియన్స్. వాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇట్ ఈస్. ప్రాక్టీస్ ఇమ్మీడియట్ ఒబీడియన్స్. ఎవరు ఒక మాట చెప్పారు, డిలేడ్ ఒబీడియన్స్ డిమ్స్ ద లైట్ అని చెప్పేసి అన్నారు. డిలేడ్ ఒబీడియన్స్ డిమ్స్ ద లైట్. ఈరోజు ఒక పిలుపు ఏంటంటే, ప్రాక్టీస్ ఇమ్మీడియట్ ఒబీడియన్స్. ఎదుగో తక్షణమే దేవునికి విధేయత చూపించవలసినటువంటి అలాంటి జీవితానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఏ రీతిగా మనం ప్రతిదినము వెలుగులో నడుచుకోవాలని చెప్పేసి అంటున్నప్పుడు, గాడ్ యువర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. దేనిని మనం లోపలికి తీసుకుంటున్నాం, దేనిని మన మనసులోనికి నాటుకొట్టేటట్లు చేస్తున్నాం. వాట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ మైండ్, వాట్ సార్ట్ ఆఫ్ మీడియా, వాట్ సార్ట్ ఆఫ్ మ్యూజిక్, వాట్ సార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, వాట్ సార్ట్ ఆఫ్ లిటరేచర్, వాట్ సార్ట్ ఆఫ్ వొకాబులరీ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ మైండ్. ఎలాంటి పదజాలము, ఎలాంటి భాష, ఎలాంటి యొక్క సాహిత్యము మన యొక్క మెదడులోకి వెళ్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఇన్పుట్ ఎలాగుండాలి అని చెప్పేసి అంటున్నప్పుడు, ఆయన కృపా సత్యములతో నీతియుక్తమైనటువంటి ఆయన వెలుగు సంబంధమైనటువంటి వాటితో మన జీవితము నింపబడినప్పుడు మన అవుట్పుట్ కూడా అలాగనే ఉంటుంది. మన యువ సమాజానికి ఇది ఎంతో అవసరం. మన సంఘానికి, మన వ్యక్తిగత జీవితానికి, మన చిన్న బిడ్డలకు ఇది చాలా అవసరమని నేను ప్రభుపేట మనవి చేస్తుంటున్నాను. కల్టివేటింగ్ గాడ్ సెంటర్డ్ రిలేషన్షిప్స్. దేవుని కేంద్రీకృతమైనటువంటి సంబంధ బాంధవ్యాలను పెంపార చేయటం అనేటువంటిది డైలీ చేస్తూ ఉండాలి. డైలీ దీనిని మనము కల్టివేట్ చేస్తుండాలి. ఇది చేస్తుండగా, అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వెలుగును ఇతరులకు మనము అందజేయటం అనేటువంటిది ఇదంతా ఎలా సాధ్యం అంటే, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఇది సాధ్యమని మనం వాక్యంలో గమనిస్తుంటున్నాను. ఇదిగో ఈ యొక్క స్టేట్మెంట్ ఒకటి చెప్పి నేను ఈరోజు ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తాను. చాలా చక్కని మాట. The house of the Lord, the house of the Lord is called to be the lighthouse for the Lord. దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ఇల్లు, దేవుని మహిమార్థమై అది ఎలా ఉండాలంటే, ఒక లైట్ హౌస్ వలె, ఒక దీపస్తంభం వలె అది ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యాకోబు, రండి మనము ఆయన వెలుగులో నడుచుకుందాము. ప్రియ దేవుని బిడ్డ, రండి ఈ క్రిస్మస్ దినాల్లో, ఈవెన్ బియాండ్ అయిపోయినాక కూడా ఆయన వెలుగులో మనం నడుస్తాం. ఈ భాగ్యం ఎంతో గొప్పదే. ఒకవేళ వేసారిపోయారేమో, ఒకవేళ విసిగిపోయారేమో, ఏ పరిస్థితిని బట్టి కృంగిపోయామేమో, అలిసిపోయామేమో, ఈ పోరాటము చాలండి, ఈ వేదన ఇక్కడ చాలండి, ఇదిగో ఈ యొక్క మబ్బులు చాలండి, ఈ యొక్క అంధకారము చాలండి, ఇదిగో ఈ గొడవలు చాలండి, నా జీవితానికి ఒక నవీనమైన మలుపు వస్తుందా అని చెప్పేసి అంటే, ఈరోజు దేవుని వాక్యంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యాకోబు వంశస్థులారా, రండి మనము కలిసి ఆయన వెలుగులో నడుచుకుందాం. ప్రార్థన చేస్తాం. గొప్ప దేవా, నిరీక్షణతో కూడిన మీ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. మా జీవితంలో మీ యొక్క కనికరాన్ని చూపించారు. ఇది ఎంతో శ్రేష్టమైనది. మీ వాక్యం మా జీవితంలో నెరవేర్చి మేమందరం కూడా మీ వెలుగులో నడచడానికి సహాయం చేయండి. The house of God is called to be the lighthouse of God. మహోన్నతుడా, మేమందరం ఈ క్రిస్మస్ దినాల్లో స్వపరీక్ష చేసుకొని భయంకరమైన లోకంలో మేము జీవిస్తుండగా మీ వాక్యం చేత మమ్మల్ని సంధించి దీవించి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్.